ముందస్తు రుతుపవనాల ప్రభావంతో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు సందడిగా మారాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు మూడు రోజుల క్రితం నీళ్లు లేక వెలవెలబోయింది జూరాల రిజర్వాయర్. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో వరద మొదలైంది. దీంతో మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభమైంది. ముందస్తుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురవడంతో పాటు ఎగువ నుంచి వరద తోడవడంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగానైతే జూన్ మాసంలో గాని వర్షాలు ఆలస్యమైతే ఆగస్టు సెప్టెంబర్ వరకు జూరాలకు వరద వచ్చేది కాదు. ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్తో జూరాల ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జూరాలకు 1,00,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుంది. 50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. నెట్యంపాడు ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 310.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.580 మీటర్ల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.740 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వస్తున్న వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుడి ఎడమ కాలువలతో నీటి విడుదల చేయాల్సి ఉంది. జూరాల నుంచి కోయిల్ సాగర్, భీమా పారాలాల్ కెనాలకు నీటి పంపింగ్ మొదలు కానుంది. రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరుగుతున్నాయని, వర్షాలు తగ్గనున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాల కదలిక ఈశాన్య భారతదేశం వైపు చురుగ్గా ఉండటంతో దక్షిణ రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక మందగించిందన్నారు. ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. రోజులు కూడా ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ కొంచెం ఎండ తీవ్రత అనేది 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా 35 డిగ్రీల కంటే దిగువ స్థాయిలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. బట్ రానున్న 3వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు నుంచే మనకి ఎండ తీవ్రత 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలోను ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి వర్షం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది.